నా పేరు డాక్టర్ కె వెంకటప్రసాద్. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వనపర్తి యందు సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ప్రథమ సంవత్సరపు పాఠ్యభాగమైనటువంటి ఆధునిక సాహిత్యంలోని శ్రీశ్రీ రాసినటువంటి జయభేరి కావ్యం నుండి మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. జయభేరి అనే కవిత గురించి వివరించుకుంటున్నాం. ఈ కవిత మహాప్రస్థానం నుంచి గ్రహించబడినటువంటిది. శ్రీశ్రీ గారు 1933 సంవత్సరం రచించబడినటువంటి ఈ రచన, ఈ కవిత శ్రామిక లోకపు సౌభాగ్యం కోసం, కార్మిక లోకపు కళ్యాణం కోసం మానవతా హృదయంతో, ఉద్యమ స్ఫూర్తితో రచించినటువంటి రచన ఇది. జయభేరి అని పాఠ్యభాగం. అయితే ఇది జయభేరి కవిత కవి లక్షణకు అనుగుణంగా ఒక మార్చ్ ఫాస్ట్ గీతంగా ఆవేశపూరితంగా సాగుతున్నటువంటి గీతం అని చెప్పవచ్చు. దీంట్లో ఆ యొక్క ఆవేశపూరితం అంతా కూడా ఇలా సాగుతూ వస్తుంటుంది. నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వ సృష్టికి ఆశలు ఒక్కటి ధారపోశాను, నేను సైతం భువన ఘోషకు విర్రి గొంతగా నిచ్చిమోశాను అంటాడు శ్రీశ్రీ. ఇలా నేను సైతం అంటూ తన యొక్క ఉద్యమ స్ఫూర్తిని అంతా కూడా చెప్తూ ఉన్నాడు. ఇందులో ప్రపంచమంతా కూడా అగ్నిలా మండిపోతుంటే నేను కూడా అందులో ఒక సమితిగా మారుతాను, అగ్నిలో అవుతాను అని చెప్పినట్టు. లోకాలను సృష్టించేటప్పుడు ఆ యొక్క లోక సృష్టిలో కూడా ఒకరి కన్నీటి పొట్టును వదులుతానంటాడు. ఇక లోకం ఘోషిస్తూ ఉంటే ఆ యొక్క వెర్రి గొంతుతో కూడా నేను పెద్దగా అరుస్తాను అంటాడు. ఎండాకాలం మండినప్పుడు గబ్బిలం వలె కాగిపోలేదా, ఎండాకాలం మండినప్పుడు గబ్బిలం వలె కాగిపోలేదా అంటే తాను కూడా సమాజంలో అనేక బాధలు అనుభవించానని చెప్పని కవి చెప్తూ, మరి ఎండాకాలం వచ్చినప్పుడు మండిపోతుంటే ఎండలకంతా కూడా గబ్బిలంలా కాగిపోయాను అంటాడు. వానకాలం ముసిరి రాగా నిట్ట నిలువున నీరు కాలేదా, మరి వర్షాకాలం వచ్చినప్పుడు ఆ వర్షాకాలంతో ఎడతెగనేటువంటి ఆ యొక్క వానకంతా కూడా నేను నిలువున కారి నీరైపోయాను అంటాడు. శీతకాలం కోత పెట్టగా కొర్రడు కట్టి ఆకలేసి కేకలేశాని అంటాడు. ఇక శీతాకాలం కోత పెడుతూ ఉంటే చైతన్యాన్ని కోల్పోయాను అంటాడు. ఇక ఆకలేసి కేకలేశాని, ఆకలితో అరిచి కేకలేశాను అని చెప్పని అంటాడు. ఇలా ప్రతి కాలంలోనూ తాను బాధపడినా, ఎంత బాధపడినా కూడా ఎవరూ కూడా తన గురించి ఆలోచించలేదని చెప్పని, తనకెవరూ సహాయం చేయలేదని చెప్పని శ్రీశ్రీ గారు అంటాడు. ఇంకా ఇలా అంటున్నాడు శ్రీశ్రీ గారు, నేను ఒక్కడే నిలిచిపోతే చండ్ర గాడుపులు వాన మబ్బులు మంచు సొనలు భూమి మీద భుగ్నమవుతాయి అంట. నేనొక్కడే నిలిచిపోతే, ఇక్కడ అంటాడు నేనొక్కడే నిలిచిపోతే చండ్రగాడుపులు వానమబ్బులు మంచు సొనలు భూమి మీద భుగ్నమవుతాయి. నేనొక్కడే నిలిచిపోతే, ఇక్కడ ఈ యొక్క లోకాలను సృష్టించినప్పుడు, కొత్త లోకం వస్తున్నప్పుడు ఆ లోకాన్ని కన్నీటి చుక్కను వదులుతా అంటున్నాడు. మరి లోకమంతా కూడా ఘోషిస్తూ ఉంటే
తాను వెర్రి గొంతుతో పెద్దగా కేక పెడతాను అంటున్నాడు. మరి ఇలాంటి ప్రపంచంలో అంటే ఇప్పుడు ఇక్కడ ప్రపంచం అంతా ఇలా సాగుతూ పోతుంటే ఆ ప్రపంచానికి ఎదురెళ్ళి నేనొక్కడిని నిలిచిపోతే, ప్రపంచానికి ఎదురు తిరిగి ఒకళ్ళు నేనొక్కడిని నిలిచిపోతే, చండ్ర గాడుపులు వాన మబ్బులు. ఇక్కడ నేనొక్కడినే నిలిచిపోతే, ఎండాకాలం మండినప్పుడు గబ్బెలం వలె కాగిపోలేదా, వానకాలం ముసిరి రాగా నిట్ట నిలువున నీరు కాలేదా, శీతకాలం కోత బిడ్డగా కొరడు కట్టి ఆకలేసి కేకలేశాని, నేనొక్కడిని నిలిచిపోతే. ఇలా తాను ఒక్కడే నిలిచిపోతే ఏమవుతుంది? ఏం జరుగుతుంది? ఏమి జరగదు. కాకపోతే ఇక్కడ కవి అంటున్నాడు, తాను కాలానికి ఎదురు తిరుగుతాను అంటాను. నేను ఒక్కడే నిలిచిపోతే అంటాడు. కాలానికి తానొక్కడే ఎదురు వెళ్తాను అంటాడు, ఎదురు తిరుగుతాను అంటాడు. ఇలా కాలానికి తానొక్కడే ఎదురు నిలిచితే ఏమవుతుంది? లోకంలో ఎన్నో మార్పులు జరుగుతాయి అని చెప్పని ఆశిస్తున్నాడు శ్రీశ్రీ. అంటే లోకంలో ఎన్నో మార్పులు వస్తాయి, తాను ఒక్కడు నిలిచిపోతే ఏమవుతుందంటే ఏమీ కాదు. కాకపోతే తాను ఒక్కడు లోకానికి ఎదురు వెళితే, లోకానికి ఎదురు వెళితే, కాలానికి ఎదురు తిరిగితే, తాను ఒక్కడు నిలిచినట్లయితే లోకంలో ఎన్నో మార్పులు జరుగుతాయి అంటాడు. లోకమంతా కూడా ఎన్నో మార్పులకు లోనవుతుంది అంటాడు. చండ్రగాడుపులు వానమబ్బులు. చండ్రగాడుపులు, చండ్రం గాడుపులు అంటే వేడి 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 గాలులు. చండ్రగాడుపులు ప్రచండంగా తీవ్రంగా ఉండేటువంటి వేడి వేడి గాలులు, బాగా వేడిగా ఉండేటువంటి ఆ యొక్క గాలులన్నీ కూడా, ఆ గాలులైనా కానీ వానమబ్బులు, వానమబ్బులు వర్షపు చిలుకులైనా కానీ, బాగా మండుతున్నటువంటి వేడి వేడిగా ఉండేటువంటి మండెత్తినటువంటి బాగా మండుగా ఉన్నటువంటి చంద్రగడపులైనా కానివ్వండి, లేకపోతే వానమబ్బులు అంటున్నాడు. అంటే వర్షపు చినుకులు ఉండేటువంటి వానమబ్బులు, వర్షపు చినుకులతో కూడినటువంటివన్నీ కూడా, వర్షంతో కూడినటువంటి మేఘాలన్నీ కూడా, మంచు సున్నలు, మంచు బిందువులు. మంచు సున్నలు అంటే మంచు బిందువులు, మంచు అంటే మంచు బిందువులన్నీ కూడా ఏమవుతాయి? భూమి మీద భగ్నమవుతాయి అంట. ఈ భూమిపైన ఇవన్నీ కూడా భగ్నమే అవుతాయి అంటాడు. ఇవన్నీ కూడా ఉండవు అంటాడు. అంటే అవన్నీ కూడా నశించిపోతాయి అంటాడు. అవన్నీ కూడా నశించిపోతాయి అంటాడు. ఏవి మిగలవు అంటాడు. నేనొక్కడే నిలిచిపోతే, నేనొక్కడే నిలిచిపోతే చండ్రగాడుపులు వాన మబ్బులు మంచు సొనలు భూమి మీద భగ్నమవుతాయి. నేనొక్కడే నిలిచిపోతే, తానొక్కడే కనుక కాలానికి ఎదురు తిరిగినట్లయితే ఏమవుతుంది? కాలమంతా కూడా అస్తవ్యస్తం అవుతుంది అంటాడు. లోకంలో ఎన్నో మార్పులు జరుగుతాయి అంటాడు. మరి అలాంటి మార్పులకంతా కారణం తానే కదా, తానేనని చెప్పనంటాడు. ఇలా తాను లోకానికి ఎదురు తిరుగుతాను అని చెప్పని అంటాడు. అప్పుడు చండ్రగాడుపులు వాన మబ్బులు మంచు సొన్నలు భూమి మీద భగ్నమవుతాయి అంటాడు. కాబట్టి అప్పుడు ఇవన్నీ కూడా బాగా వేడిగా ఉండేటువంటి ఆ చంద్రగడుపులు కానీ, వానమబ్బులు కానీ, మంచు సొన్నలు కానీ ఇవన్నీ కూడా భూమి మీద ఏవి ఉండవు అంటాడు. అన్నీ నశిస్తాయి అంటాడు భూమి పైన. వానమబ్బులు తనొక్కడే ఆగిపోతే, తనొక్కడే నిలిచిపోతే, అప్పుడు అక్కడ భూమిపైన వానమబ్బులు కానీ, వేడిగాల్పులు కానీ, మంచు బిందువులు కానీ ఈ భూమిపైన అన్నీ కూడా నశించిపోతాయి. భూమిపైన అన్నీ కూడా నశించిపోతాయి అంటారు. నింగి నుండి తొంగి చూసే
రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు కరక్కుకుంటూ పేలిపోతాయి. నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు కక్కుకుంటూ పేలిపోతాయి. ఇక అప్పుడు ఏమవుతుంది? భూమి అంతా కూడా అంటున్నారు కదా ఇక్కడ, తను ఒక్కడే కనుక ఆగిపోయినట్లయితే, లోకానికి ఎదురు తిరిగినట్లయితే భూమిపై ఉండేటివి అన్నీ కూడా నశించిపోతాయి అన్నాడు. అంటే వేడి గాల్పులు కానీ, వానమబ్బులు కానీ, మంచు బిందువులు కానీ ఇవన్నీ కూడా భూమిపై నశించిపోతాయి అని చెప్పని అన్నాడు కదా. అంటే కొత్త లోక నిర్మాణం కోసం తను ఆగిపోతున్నప్పుడు ఎన్నో మార్పులు సంభవిస్తాయని చెప్పి అంటున్నాడు. కాబట్టి అలా మార్పులు సంభవించే సందర్భంలో అన్నీ నశించిపోతాయి అని చెప్పని అంటాడు. భూమిపైన ఇవి భూమిపైన ఉన్నటువంటి కూడా నశిస్తాయి అని చెప్పి అంటున్నాడు. మరి నింగి నుండి తొంగి చూసే, నింగి అంటే ఆకాశం కదా, మరి ఆకాశం నుండి తొంగి చూసేటువంటి రంగురంగుల చుక్కలన్నీ, ఆకాశం తొంగి చూసేటువంటి రంగురంగుల చుక్కలన్నీ కూడా రాలిపోయి అవన్నీ కూడా రాలిపోయి నెత్తురు కక్కుకుంటూ పేలిపోతాయి అంట. నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు కక్కుకుంటూ పెరిగిపోతాయి అంట. నింగి అంటే ఆకాశం, ఆకాశం నుండి తొంగి చూస్తున్నటువంటి రంగురంగుల చుక్కలు, ఆకాశం ఉన్నటువంటి నక్షత్రాలన్నీ కూడా, ఆకాశం ఉన్నటువంటి నక్షత్రాలన్నీ కూడా రాలిపోతాయి అంటాడు. రంగురంగుల చుక్కలన్నీ రాలిపోతాయి అంటాడు. ఆ చుక్కలన్నీ కూడా నేల రాలిపోతాయి అంటాడు. నెత్తురు కక్కుకుంటూ పేలిపోతాయి అంటాడు. మరి ఆ నక్షత్రాలన్నీ కూడా ఏమవుతాయి? అవన్నీ నెత్తురు కక్కుకుంటూ పేలిపోతాయి. అంటే నక్షత్రాలన్నీ కూడా నెత్తురు కక్కుకుంటాయా ఏమైనా? కాకపోతే ఆకాశం నుంచి నక్షత్రాలన్నీ ఉల్కాపాతంగా వస్తున్నప్పుడు వాటి వెనుక మనకు ఎర్రటి కాంతిపుంజం ఉంటుంది. కాబట్టి ఆ కాంతిపుంజాన్ని నెత్తురు కప్పుకుంటూ రాలిపోవడము అని చెప్పి అంటున్నాడు. ఇక అంటే ఇలా ప్రళయం అంటే తను ఒకడే నిలిచిపోతే సమాజంలో ఎన్నో మార్పులు జరుగుతాయి అంటున్నాడు. భూమి అంతా కూడా ఏమవుతుంది నశించిపోతాయి అంటున్నాడు. భూమిపైన ఉన్నటువంటి అన్నీ కూడా నశించిపోతాయి. భూమిపై ఉన్నటువంటి వేడివేడి గాలు కానీ, మంచు బిందువులు కానీ, వర్షపు చిక్కులు కానీ అన్నీ నశించిపోతాయి అంటాడు. అన్నీ కూడా నశిస్తాయి అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి అలా నశిస్తున్నప్పుడు భూమిపైన ఉండేవన్నీ కూడా నశిస్తాయి. అలా నశించినప్పుడు మరి ఇంకా ఆకాశం నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు కక్కుకుంటూ పేలిపోతాయి. మరి భూమిపైన అన్నీ నశించిపోయినప్పుడు మరి ఆకాశం తీసుకుంటాడు. ఆకాశంలో ఏమున్నాయి? మనకు అశేషమైనటువంటి నక్షత్ర వాహినులు కనిపిస్తాయి. అశేషమైనటువంటి నక్షత్రాల గుంపు కనిపిస్తుంది. మరి ఆ నక్షత్రాల గుంపులన్నీ కూడా ఏమవుతాయి అప్పుడు అంటాడు. నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలి ఆకాశంలో మనకు కనిపించేటువంటి చుక్కలు అశేష దినవాయిలో మన చుక్కలు కనిపిస్తున్నాయి. మరి అలాంటి చుక్కలన్నీ కూడా రాలిపోతాయి అంటున్నాడు. అలాంటి చుక్కలన్నీ కూడా రాలిపోయి నెత్తురు కక్కుకుంటూ పేలిపోతాయి. అవన్నీ కూడా నెత్తురులన్నీ కూడా కక్కుకుంటూ పేలిపోతాయి చుక్కలన్నీ కూడా అని చెప్పని అంటాడు శ్రీశ్రీ. పగుళ్ళన్నీ పగిలిపోయి నిశీతాలు విషీరిల్లి మహాప్రళయం జగం నిండా ప్రగల్భిస్తుంది అంటారు. పగుళ్ళన్నీ పగిలిపోయి నిశీతాలు విషీరిల్లి, పగుళ్ళన్నీ పగిలిపోయి నిశీతాలు విషీరిల్లి మహాప్రళయం జగం నిండా ప్రగల్భిస్తుంది అంట. పగుళ్ళన్నీ పగిలిపోయి నిశీతాలు విషీరిల్లి మహాప్రళయం జగం నిండా ప్రగల్భిస్తుంది అంట. ఇక్కడ నిశీతాలు పగుళ్ళన్నీ పగిలిపోయి,
పగుళ్ళన్నీ పగిలిపోతాయి. పగుళ్ళన్నీ కూడా పగిలిపోతాయి. నిశీథాలు విషీరిల్లి. నిశీథాలు, నిశీథము అంటే నిశితము అంటే చీకట్లు. నిశీథాలు విషీరిల్లి. విషీరిల్లడం, విషిరిల్లి అంటే అప్పుడు ఇవి తగ్గిపోయి. విషిరిల్లడం అంటే తగ్గిపోయి. పగుళ్ళన్నీ పగిలిపోయి. పగుళ్ళన్నీ కూడా చక్కగా పగిలిపోతున్నప్పుడు నిశీథాలు విషీరిల్లి అంటే నిశీథాలు అంటే రాత్రులు. నిశితి అంటే రాత్రి. నిశీథాలు విషీరిల్లి, రాత్రులన్నీ కూడా విషీరిల్లి అంటే తగ్గిపోయి రాత్రులన్నీ తగ్గిపోయి మహాప్రళయం, గొప్పనైనటువంటి ఆపద, గొప్పనైనటువంటి ఆపద, గొప్పనైనటువంటి ప్రళయం అంటే మృత్యువు. గొప్పనైనటువంటి మృత్యువు అంతా కూడా జగం నిండా ప్రగల్భిస్తుంది. లోకమంతా కూడా గర్వంతో అది విహరిస్తుంది అంటాడు. పగుళ్ళన్నీ పగిలిపోయి నిశీథాలు విషీరిల్లి మహాప్రళయం జగం నిండా ప్రగల్భిస్తుంది అంటాడు. అంటే పగుళ్ళన్నీ పలిగిపోగా రాత్రులలో కృషించి, అంటే రాత్రులన్నీ కూడా కృషించి మహాప్రళయం అంతా కూడా లోకమంతా కూడా గర్వంతో విహరిస్తుంది అంటాడు. లోకమంతా కూడా మహాప్రళయం గర్వంగా విహరిస్తుంది అంటాడు. మహాప్రళయం వచ్చినప్పుడు లోకమంతా నాశనమైపోతుంది అంటాడు. మహాప్రళయంతో లోకమంతా కూడా అట్టుడికిపోతుంది అంటున్నాడు. నేనొక్కడే నిలిచిపోతే, తాను ఒక్కడే కనుక ఆగిపోతే చంద్రగాడుపులు, వానమబ్బులు, మంచు సొన్నలు భూమి మీద భగ్నమవుతాయి, భూమి మీద భగ్నమవుతాయి. నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు కక్కుకుంటూ పేలిపోతాయి. నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు కక్కుకుంటూ పేలిపోతాయి అంట. పగుళ్ళన్నీ పగిలిపోయి నిశీథాలు విషీరిల్లి మహాప్రళయం జగం నిండా ప్రగల్భిస్తుంది అంటాడు. అంటే ఇక్కడ తాను ఒకడే కనుక ఆగిపోతే, తాను ఒకడే కనుక నిలిచిపోతే ఎండగాడుపులు కానీ, ఎండవేడులు కానీ, వానమబ్బులు కానీ, మంచు బిందువులు కానీ అంతా కూడా భూమిపై నశించిపోతాయి అంటాడు. ఇక ఆకాశంలో ఉన్నటువంటి రంగురంగుల చుక్కలన్నీ కూడా రాలిపోతాయి అంటాడు. నెత్తురు కక్కుకుంటూ అంతా కూడా లోకమంతా పేలిపోతుంది అంటాడు. పగుళ్ళన్నీ పగిలిపోయి రాత్రి వేళ్ళంతా కూడా కృషించిపోయి మహాప్రళయం అంతా కూడా జగమంతా కూడా లోకమంతా కూడా గర్వంతో విహరిస్తుంది, అది గర్వంతో సంచరిస్తుంది అని చెప్పని శ్రీశ్రీ గారు చెప్తాడు. నేను ఒక్కడిని ధాత్రి నిండా నిండిపోయి, నేను ఒక్కడిని ధాత్రి నిండా నిండిపోయి నా కుహూరత శీకరాలే లోకమంతా జల్లులాడే, నా కుహూరత శిఖరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తాల్లా ఆగమిస్తాయి, ఆ ముహూర్తాల్లా ఆగమిస్తాయి అంటారు. నేను ఒక్కడిని ధాత్రి నిండా నిండిపోయి, ఇక తర్వాత తన ఒక్కడే ఈ ధాత్రిలో ఈ భూమి పైన నిండిపోయి నా కుహూరత శీకరాలే, అంటే తన యొక్క కుహూరతం అంటే కుహు అనేటువంటి ధ్వనులు, శీకరాలు తంపరలు, శీకరం అంటే తంపర, తన యొక్క కుహూరత శీకరాలే
లోకమంతా జల్లులాడే, లోకమంతా కూడా జల్లుల్లా కురుస్తాయి. ఆ ముహూర్తాలు ఆగమిస్తాయి, ఆ ముహూర్తాలు ఆగమిస్తాయి, ఆ ముహూర్తాలన్నీ కూడా వస్తాయి అంటాడు. నేనొక్కడిని ధాత్రి నిండా నిండిపోయి, నేనొక్కడిని ధాత్రి నిండా నిండిపోయి నా కుహూరత శీకరాలే లోకమంతా జల్లులాడే, ఆ ముహూర్తాలు ఆగమిస్తాయి. ఇలా అంటాడు. నేనొక్కడినే ధాత్రి నిండా నిండిపోయి, నేనొక్కడినే, తన ఒక్కడే ఈ ధాత్రి అంటే భూమి, ధాత్రి అంటే భూమి, నేనొక్కడిని అంటే తాను ఒకడే ధాత్రి నిండా నిండిపోయి, ఈ భూమి అంతా కూడా నిండిపోయి, తనొక్కడే భూమి అంతా నిండిపోయి నా కుహూరత శీకరాలే, తాను చేసేటువంటి కుహు అనేటువంటి శబ్దపు తంపరలే, శీకరాలు అంటే తంపరలు, శీకరాలు అంటే తంపరలు, తాను చేస్తున్నటువంటి కుహూరత శీకరాలే, కుహు అనేటువంటి శబ్దాలే, శబ్దపు తంపరలే లోకమంతా జల్లులాడి, లోకమంతా కూడా జల్లుల్లా కురుస్తాయి అంటాడు. తను చేసేటువంటి కుహు శబ్దాలన్నీ కూడా లోకమంతా జల్లుల్లాగా కురుస్తాయి అని చెప్తూ ఆ ముహూర్తము ఇంకా వస్తుంది అంటాడు. ఆ ముహూర్తం అది ఇంకా వస్తుంది అంటాడు. నేను ఒక్కడిని ధాత్రి నిండా నిండిపోయి నా కుహూరత శీకరాలే లోకమంతా జల్లులాడే, ఆ ముహూర్తాలు ఆగమిస్తాయి అంట. నేనొక్కడిని భూమి నిండా నిండిపోతానని చెప్తూ తాను చేసేటువంటి కుహు శబ్దాలన్నీ కూడా, ఆ కుహు శబ్దాల యొక్క తంపరలన్నీ కూడా లోకమంతా జల్లులుగా కురిసేటువంటి ఒక అవకాశం ఉంది అంటాడు శ్రీశ్రీ. ఇక అంతేకాకుండా విప్లవం తర్వాత లోకంలో ఒక కొత్త లోకం వస్తుందని చెప్పని, అంటే విప్లవం తర్వాత ఒక కొత్త సృష్టి జరుగుతుంది కాబట్టి అలాంటి సృష్టి అనేటువంటి జరిగినప్పుడు ఒక కొత్త లోకం అనేటువంటిది ఏర్పడుతుందని చెప్పని, ఒక కొత్త లోకం అనేటువంటిది ఉదయిస్తుందని చెప్పని, స్త్రీ ఆ యొక్క లోకమంతా జల్లాడి, ఆ యొక్క లోకంలో అంటే తను లోకమంతా మారినప్పుడు, లోకమంతా పాత లోకం పోయి కొత్త లోకము యొక్క ఆవిర్భావం వల్ల, నూతన లోకం యొక్క ఆవిర్భావం వల్ల ఆ లోకంలో ఎవరికీ కష్టాలు, కడగళ్ళు, కన్నీళ్ళు అనేవి ఉండవు అని చెప్పని కవి భావిస్తున్నాడు. అంటే ఇక్కడ నేను ఒక్కడిని ధాత్రి నిండా నిండిపోయి, తను ఒక్కడే భూమి అంతా కూడా నిండిపోయి కుహూరత శీకరాలే, తన యొక్క కుహూరతం, కుహు అనేటువంటి కోయిల యొక్క శబ్దాల వల్ల లోకమంతా జల్లాడే, లోకమంతా కూడా చక్కగా స్నానం చేస్తుంది అంటాడు. అంటే కొత్త లోకం అనేటువంటిది ఉదయిస్తుంది అంటాడు, ఆ ముహూర్తాలు ఆగమిస్తాయి అంటాడు. అంటే కొత్త లోకం యొక్క ఆవిర్భావానికి నాంది సూచకంగా చెప్తాడు. కొత్త లోకం ఉద్భవిస్తుంది అంటున్నాడు. కొత్త లోకం ముట్టినప్పుడు, కొత్త లోకం ఉద్భవించినప్పుడు ఆ కొత్త లోకములో చూసినట్టయితే శ్రామిక జీవులకంతా కూడా ఎవరికి కష్టాలు కానీ, కడగండ్లు కానీ, కన్నీళ్ళు కానీ ఏవి ఉండవు అని చెప్పని శ్రీశ్రీ గారు యొక్క అభిప్రాయము, భావనగా చెప్పుకోవచ్చు. ఇంకా అంటాడు మళ్ళీ ఇక్కడ, నేను సైతం
మళ్ళీ నేను చెప్తున్నాడు ఇక్కడ, నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను అంటాడు. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను అంటాడు. మళ్ళీ ఇక్కడ సైతం, నేను సైతం అని చెప్పని తీసుకొస్తున్నాడు. అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, కొత్త లోకం యొక్క సృష్టి చేస్తున్నాడు అనుకుంటున్నాం. అయితే కొత్త లోకం యొక్క సృష్టి ఎలా ఉంటుంది అంటే, కొత్త లోకం సృష్టిలో తాను ఎలా మారగలుగుతాడో, తాను ఎలా మారుతున్నాడో కవి వివరిస్తున్నాడు ఇక్కడ. కొత్త లోకం సృష్టిలో కవి ఎలా మారుతున్నాడో వివరిస్తున్నాడు. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను అంటాడు. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను అంటాడు. తాను కూడా, నేను సైతం అంటున్నాడు, తాను కూడా ప్రపంచాబ్జపు, ప్రపంచ ప్లస్ అబ్జపు సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది ఇక్కడ. ప్రపంచ ప్లస్ అబ్జపు, ప్రపంచాబ్జపు సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది ఇక్కడ. ఇలాంటి ప్రపంచాబ్జపు, ప్రపంచం యొక్క అబ్జం అంటే ప్రపంచం అనేటువంటి అబ్జం అంటే తామరపు, అబ్జం అంటే తామరపు. ప్రపంచం అనేటువంటి తామర పువ్వులో తెల్లరేకై పల్లవిస్తాను అంటాడు. తాను ఆ తామర పువ్వులో తెల్లని పూలరేక వలె ఉంటాను అంటాడు. తెల్లని పూలరేక వలె ఉంటాను అంటాడు. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను, నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను అంటాడు. నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను అంటాడు. తంత్రి అంటే గాయకుడు, తంత్రి అంటే గాయకుడు. నేను సైతం విశ్వవీణకు, నేను కూడా విశ్వం అనేటువంటి వీణకు, విశ్వం అనేటువంటి వీణకంతా కూడా తంత్రినై మూర్ఛనలు పోతాను. తంత్రినై అంటే గాయకుడిగా అయిపోయి మూర్ఛనలు పోతాను అంటాడు. గాయకుడిగా మారి సంగీతంలో సప్తస్వరాలను అంతా కూడా ఆరోహణ అవరోహణ క్రమంలో అన్నీ కూడా చెప్పుకుంటూ పోతూ, నేను సైతం విశ్వ సృష్టికి, నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను అంటాడు. ఇక్కడ ప్రపంచం అనేటువంటి తామర పువ్వులో నేను తెల్లని రేకుగా ఉదయిస్తానని చెప్పని చెప్తూ, నేను సైతం విశ్వవీణకు మూర్ఛనలు పోతాను అంటాడు. విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను అంటాడు. తాను మాత్రము ప్రపంచం అనేటువంటి వీణకు, తాను మాత్రము ప్రపంచం అనేటువంటి వీణకు, తాను మాత్రము ప్రపంచం అనేటువంటి వీణకు, నేను సైతం విశ్వవీణకు, తాను కూడా ప్రపంచం అనేటువంటి వీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను అంటాడు. తంత్రిగా అంటే రాగాలను పలికించేటువంటి ఆ యొక్క తీగకు, వీణకు తీగలు ఉంటాయి కదా, ఆ తీగల్లో వీణకు ఒక 3-4 తీగలు ఉంటాయి. ఆ తీగలపైన రాగాన్ని పలికిస్తుంటారు. అలాంటి నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను అంటాడు. విశ్వవీణకు తాను సైతం అంతా కూడా ఒక తంత్రినై, ఒక వాద్య పరికరంగా మారి మూర్ఛనలు పోతాను అంటాడు. అంటే తాను సైతం, తాను కూడా విశ్వవీణ అనేటువంటి ప్రపంచ వీణ అనేటువంటి దానికి తాను సైతం గాయకుడిగా మారిపోయి ఆ యొక్క వీణ పైన సప్తస్వరాలను పలికిస్తాను అని చెప్పని అంటాడు. నేను సైతం విశ్వవీణకు ప్రపంచాగ్నిని, నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను అంటాడు. నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను అంటాడు.
ప్రపంచాగ్నికి సమిధను ఒక్కటి ఆశిస్తానంటాడు అక్కడ. ఇక్కడ నేను సైతం విశ్వవీణకు తంత్రినే మూర్ఛలు పోతాను అంటాడు. నేను సైతం అంటే ఇక్కడ తాను కూడా, అక్కడేమో నేను సైతం ప్రపంచాగ్నికి అన్నాడు అక్కడ. ఇక్కడ నేను సైతం విశ్వవీణకు, నేను కూడా ఇక్కడ విశ్వం అనేటువంటి వీణకు, విశ్వం అనేటువంటి వీణకంతా కూడా ఒక చక్కని గాయకుడినై తంత్రినై మూర్ఛలు పోతాను అంటాడు. ఒక చక్కటి గాయకుడినై వీణకు వీణ ద్వారా సప్తస్వరాలను పలికిస్తాను అంటాడు శ్రీశ్రీ. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను అంటాడు. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను అంటాడు. అంటే నేను సైతం, ఇక్కడ నేనంతా కూడా భువన భవనపు, భువనం అనేటువంటి భవనం మీద, బావుట అంటే జెండా, బావుట అంటే జెండా, నేను సైతం భువన భవనపు బావుట అని పైకి లేస్తాను అంటాడు. నేను కూడా భువనం అనేటువంటి భవనం పైన, అంటే లోకం అనేటువంటి భవనం పైన నా యొక్క బావుటాన్ని ఎగరేస్తాను అంటాడు, నా యొక్క జెండాను ఎగరవేస్తాను అంటాడు. జెండాగా తను పైకి లేచి ఉంటాను అంటాడు, జెండాగా తను పైకి లేస్తాను అని చెప్పని ఇలా చెప్తాడు శ్రీశ్రీ. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వ సృష్టికి ఆశ్రు ఒక్కటి ధారపోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక నిచ్చి మోశాను. నేను సైతం అంటూ ఎండకాలం మండినప్పుడు గగ్బిలం వలె కాగిపోలేదా, వానకాలం ముసిరి రాగా నిట్ట నిలువున నీరు కాలేదా, శీతకాలం కోత వెట్టక కురుడుగట్టి ఆకలేసి కేకలేశానే, నేను ఒక్కడే నిలిచిపోతే చంద్రగాడుపులు వాన మబ్బులు మంచు సొనలు భూమి మీద భుగ్నమవుతాయి, నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు కక్కుకుంటూ పేలిపోతాయి, పగుళ్ళన్నీ పగిలిపోయి నిశీథాలు విషీరిల్లి మహాప్రళయం జగం నిండా ప్రగల్భిస్తుంది, నేనొక్కడిని దాత్రి నిండా నిండిపోయి నా కుహూరత శీకరాలే లోకమంతా జల్లులాడే, ఆ ముహూర్తాల్లా ఆగమిస్తాయి, నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను, నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను, నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను అంటూ శ్రీశ్రీ గారు ఎంతో ఆవేశపూరితంగా అణగారిపోయినటువంటి వారందరూ కూడా ఈ యొక్క విప్లవం అనేటువంటి అగ్నిలో అంతా కూడా భాగస్వాములైపోయి సామ్యవాదంతో కూడినటువంటి ఒక నూతన లోకాన్ని, ఒక కొత్త లోకాన్ని సృష్టించాలని చెప్పని శ్రీశ్రీ గారు ఆకాంక్షిస్తున్నారు. ఇక అలాంటి నూతన లోకం వల్ల, అలాంటి నూతన లోక సృష్టి వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే, ఆ కొత్త లోకంలో ప్రజలంతా కూడా కష్టాలు మరచిపోయి ఆనందాన్ని కలుగుతారు అని చెప్పని శ్రీశ్రీ గారు భావిస్తున్నారు. అంటే లోకమంతా కూడా, అంటే అణగారిపోయినటువంటి వాళ్ళంతా కూడా, పీడిత ప్రజలంతా కూడా
విప్లవమైనటువంటి అగ్నిలో భాగస్వామ్యాన్ని పొందాలి అంటారు. అలా భాగస్వాములు కావడం చేత సామ్యవాదంతో కూడినటువంటి కొత్త లోకాన్ని అంతా కూడా చక్కగా సృష్టించాలని చెప్పని కోరుకుంటాడు. ఆ యొక్క కొత్త లోకంలో కష్టాలు మరచిపోయి ఆనందాలతో జీవనాన్ని సాగిస్తాము అంటాడు. ఈ జయబేరి కవిత శ్రీశ్రీ యొక్క లక్ష్యానికి అనుగుణంగా ఒక మార్చి ఫాస్ట్ గీతంలా ఆవేశపూరితంగా సాగుతుంది. నేను సైతం నేను సైతం నేను సైతం అని. ఇక్కడ నేను సైతం అనేటువంటిది పునరుక్తిని చదివేసరికంతా కూడా ఒక ఆవేశాన్ని కలిగిస్తుంది. నేను సైతం అనేటువంటి అంతా కూడా ఒక ఆవేశాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ గీతంలో ఈ గేయంలో కనిపించేటువంటి నేను అనేటువంటిది వైయక్తికమైనటువంటి నేను కాదు. ఇది సమాజానికి సంకేతం వంటి సామూహిక చైతన్యానికి ప్రతీకైనటువంటి నేనుగా భావించాలి. ఈ గేయంలో చూసినట్టయితే మనకు వివిధ రకాలైన పదాలు కనిపిస్తూ వస్తుంటాయి. సమిధ, ఆహుతి అనేటువంటి పదాలన్నీ కూడా చూసినట్టయితే ఇవన్నీ కూడా ఆత్మత్యాగానికి నిదర్శనంగా తీసుకోవచ్చు. ఆత్మత్యాగానికి నిదర్శనంగా తీసుకోవచ్చు. కాబట్టి ఈ మహాప్రస్థానంలో ఉన్నటువంటి ఈ జయభేరి గేయం అంతా చూసినట్టయితే శ్రీశ్రీ యొక్క భావాలనంతా కూడా సంపూర్ణంగా వ్యక్తం చేస్తున్నటువంటి ఒక గొప్ప రచన అని చెప్పవచ్చు. శ్రీశ్రీ గారి యొక్క గొప్ప రచన అని చెప్పవచ్చు. ప్రపంచమంతా కూడా ప్రపంచమంతా అగ్నిలా మండిపోతూ ఉంటే నేను కూడా ఒక సమితగా ఆహుతవుతాను అంటాను. లోకాలను సృష్టించేటప్పుడు నేను కూడా ఒక నీటి బిందువుని అవుతానంటాను. ప్రపంచమంతా కూడా అగ్నిలా మండుతుంటే నేను కూడా ఒక సమితలా ఆహుతయ్యాను అని చెప్పనంటాడు. అలాగే లోకాలంతా సృష్టించేటప్పుడు నేను కూడా ఒక నీటి బిందువును విడుస్తాను అంటాడు. లోకాలన్నీ కూడా ఘోషిస్తూ ఉంటే, లోకమంతా కూడా ఘోషిస్తూ ఉంటే నేను కూడా గొంతెత్తి పెద్దగా అరుస్తాను అంటాడు. ఇక ఎండాకాలంలో మండుతున్నటువంటి ఎండ్లకంతా కూడా గబ్లెంలా తాను కూడా కాగిపోతాను అంటాడు. అంటే తాను కూడా ఎన్నో కష్టాలు, కడగండు, బాధలన్నీ అనుభవించాను అని చెప్పని అంటాడు. అలాగే వానకాలం ముసిరినప్పుడు నిట్ట నిలువ నీరు కాలేదా అంటే వానకాలంలో ఎడతెగకుండా వర్షాలు పడుతున్నప్పుడు ఆ యొక్క వానలకంతా కూడా తనను తాను నిట్ట నిలువుగా నీరు కారిపోయాను అంటాడు. ఇక్కడ శీతకాలం కోత పెట్టగా అంటే శీతకాలం అనేది కోత పెడితే చైతన్యాన్నంతా కూడా చైతన్యాన్ని కోల్పోయి ఆకలేసి కేకలు వేశాను అని చెప్పని అంటాడు. ఇక తాను ఒక్కడే ఆగిపోతే అంటే తను ఒక్కడే లోకానికి ఎదురు తిరిగి తెలిసినట్టయితే కాలానికి ఎదురు తిరిగి తను ఒక్కడే నిలిచిపోతే లోకంలో పనులన్నీ కూడా కుప్పకూలిపోతాయి అంటాడు. కొత్త మార్పు జరిగిపోతాయి అంటాడు. అంటే తాను ఒక్కడే ఆగిపోతే వేడి గాల్పులు కానీ, వాన మబ్బులు కానీ, చెంట గాడుపులు కానీ, మంచు బిందువులన్నీ కూడా భూమి మీద లేకుండా అన్నీ భగ్నమవుతాయి అంటాడు. అన్నీ కూడా లేకుండానే పోతాయి భూమి పైన అంటాడు. మరి అదే సమయంలో నింగి నుండి తొంగి చూసే చుక్కలు, అదే సమయంలో ఆకాశంలో తొంగి చూసేటువంటి చుక్కలన్నీ కూడా రాలిపోతాయి, అవి నెత్తురు కప్పుకుంటూ పేలిపోతాయి అని చెప్పినారు. పగుళ్ళన్నీ పగిలిపోయి రాత్రులన్నీ కూడా కుంచుకుపోయి రాత్రులన్నీ కూడా దగ్గరికి మారిపోయి
మహాప్రళయం అంతా కూడా లోకమంతా ఆక్రమిస్తుంది అంటాడు. మహాప్రళయం అంతా కూడా లోకమంతా ఆక్రమిస్తుంది అంటాడు. అప్పుడు తానొక్కడే భూమి అంతా నిండిపోయి, అప్పుడు శ్రీశ్రీ గారు ఒక్కడే భూమిపైన అంతా కూడా అతను ఒక్కడే ఉండిపోయి భూమినంతా ఆక్రమిస్తాను అంటాడు. భూమినంతా ఆక్రమిస్తాను అంటాడు. ఇక తాను చేసేటువంటి కుహు అనేటువంటి శబ్దాలు, తుంపర అంటే తాను చేసేటువంటి కుహు రవాల శబ్దాల వల్ల లోకమంతా కూడా, ఇవన్నీ కూడా, ఈ కుహు రవాలన్నీ కూడా, శబ్దపు తంపరలన్నీ కూడా లోకమంతా కూడా వ్యాపిస్తాయి అంటాడు. ఇక ప్రపంచము అనేటువంటి తామర పువ్వు రేఖకు, ప్రపంచం అనేటువంటి తామర పువ్వు అనేటువంటి ఒక తెల్లని రేకును అవుతాను అంటాడు. ప్రపంచ వీణకు నేను సైతం విశ్వవీణకు, ప్రపంచం అనేటువంటి వీణకు తాను గాయకుడినై సప్తస్వరాలన్నీ కూడా పలికిస్తాను అంటాడు. లోకం అనేటువంటి భువనం పైన జెండాను ఎగరవేస్తాను అంటాడు. లోకం అనేటువంటి భవనం పైన జెండాను ఎగరవేస్తాను అంటాడు. ఈ విధంగా శ్రీశ్రీ ఈ గేయంలో జయభేరిని మోగించడము జరిగింది. అంటే ఈ గేయంలో శ్రీశ్రీ జయభేరి అనేటువంటి గేయాన్ని, తన యొక్క భావాలను సంపూర్ణంగా వ్యక్తం చేసినటువంటి గొప్ప రచన ఈ యొక్క జయభేరి అని చెప్పవచ్చు. ఈ జయభేరి శ్రీశ్రీ గారి యొక్క గొప్ప రచన అని చెప్పవచ్చు. శ్రీశ్రీ భావాలను సంపూర్ణంగా వ్యక్తం చేసినటువంటి గొప్ప రచన ఇది.